నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సాహసానికి మారు పేరు ఛత్రపతి శివాజీ అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కొనియాడారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గోదావరికని జీఎం కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి మేయర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి దేశంలో మరాఠా సామ్రాజ్యం నెలకొల్పిన యోధుడు ఛత్రపతి శివాజీ అన్నారు. ఆయన అవలంబించిన ధర్మనిరతి, సర్వమత సమభావన, ఆయన చూపిన బాట తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముస్తఫా, గట్ట రమేష్, దాసరి సాంబమూర్తి, కొలని కవిత, చిద్రాల నాగరాజు, కౌటం సతీష్, నాయకులు వేగోలు శ్రీనివాస్, ఆర్యకుల సంఘ నాయకులు సమ్మారావు, ఇతర ప్రతినిధులు తదితరులు ఉన్నారు. వీర శివాజీ, జై భవానీ, వీర శివాజీ. शिवाजी महाराज के जय, शिवाजी महाराज के जय. అరే కృష్ణ కృష్ణుడు ఛత్రపతి శివాజీ ఒక గొప్ప పోరాట యోధుడనే విషయం ఇక్కడికి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రను నిర్మించలేరని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో దాన్ని అనుసరించి ఆ రోజు మహారాష్ట్ర మొత్తం కూడా మరాఠా యోధులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ దేశంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అప్పుడున్న ముస్లిం మొఘలులందరూ కూడా మన స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, లేకపోతే మన దేశాన్ని కొల్లగొట్టి ఈ ప్రాంతాన్ని అంతా దోచుకోవాలి, ఈ సామ్రాజ్యాన్ని ముస్లిం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే తలంచారో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా మహారాష్ట్ర మరాఠా సామ్రాజ్యం అంతా కూడా ఆ రోజు ఒక ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎంతోమంది అమరులైనప్పటికీ కూడా చెక్కు చెదరని విశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో మొఘలుల మొత్తాన్ని, ఆ సామ్రాజ్యాన్ని పునాతునకలు చేసిన గొప్ప పోరాట యోధుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అలాంటి నాయకుడు భారతదేశంలోనే కాకుండా మన పక్క రాష్ట్రంలో ఉండి ఈ ప్రాంతాన్నంతరికీ కూడా స్ఫూర్తినిచ్చి వారు చేస్తున్న పోరాటం ఏదైతే ఉన్నదో సామాన్యుడు కూడా నేను కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలి, ఈ పోరాటంలో పాల్గొనాలి, ఇది నా దేశం, నా దేశాన్ని వేరే వాళ్ళు వచ్చి కొల్లగొడతా ఉన్నారు, ఖచ్చితంగా నా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతదేశ పౌరుడిగా మా మీద ఉందని గుర్తు చేసి ఎన్నో ఏళ్ళు పోరాటం చేస్తే
ఇప్పుడు కూడా యుద్ధాలలో మీరు చూడండి, ఎవరైతే మనతోటి ఉంటారో వాడే వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటుంది. అట్లనే శివాజీ మహారాజ్ తోటి ఉన్న వేరే వారిని పిలిపించి, సంధికాన్ని పిలిపించి ఆ రోజు శివాజీ మహారాజును కత్తులు ఏది కూడా ఆయుధాలు లేకుండా తయారు చేసి ఆ తర్వాత వాళ్ళే చంపిన చరిత్ర ఈ మొఘలులకు ఉన్నది. అలాంటి వాళ్ళని కూడా తన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని తునాతునకలు చేసి ఈ భారతదేశం నుంచి వెళ్ళగొట్టిన గొప్ప చరిత్ర. అదే మాదిరిగా ఈరోజు మన ప్రాంతం వాళ్ళు కూడా తెలంగాణ మన ప్రాంతం మనకు రావాలి, మనమే పాలించుకోవాలి, మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పేసి ఆ రోజు ఛత్రపతి శివాజీ ఏదైతే దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పోరాటం చేసిండో అదే మాదిరిగా తెలంగాణ కోసం కూడా మనందరం కూడా పోరాటం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. జై శివాజీ భవానీ, జై శివాజీ భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ యూత్, శివాజీ యువత ఆధ్వర్యంలో రామగుండం పట్టణంలో ఘనంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరయ్యారు. బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. ర్యాలీ రామగుండం రామాలయం నుండి ప్రారంభమై ఎన్టీపీసీ ప్రాంతం, లక్ష్మీనగర్ చౌరస్తా మీదుగా జిఎం కాలనీ వద్ద గల ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం నాయకులు, యువత విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. भारत माता की जय, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, छत्रपति शिवाजी महाराज की जय. ప్రపంచ చరిత్రలో, దేశ పుటలలో సువర్ణ అక్షరాలతోటి లిఖించబడేటువంటి పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్ హిందువుల లోపట, యువత లోపట కలుగుతూ ఉన్నది. ఒక పోరాట స్ఫూర్తిని, వీరత్వాన్ని యువత లోపల, సమాజం లోపల నింపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వీరుడు ఛత్రపతి శివాజీ. ఇవాళ జయంతిని పురస్కరించుకొని మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి యువత ఈరోజు ర్యాలీని నిర్వహిస్తూ సమాజాన్ని మేల్కొల్పేటందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఈ సందర్భంగా, శివాజీ జయంతి సందర్భంగా హిందూ సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తే ఆనాడు పోరాటం చేసి మొఘలుల పైన హిందూ సామ్రాజ్యం కొరకు పోరాడిండు. కానీ వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడేమో గుళ్ళను కూల్చిన వాళ్ళకి మనం ఓటేస్తాం. కాబట్టి సమాజం మేల్కోవాలి. ఇంకా వారిని స్ఫూర్తిగా తీసుకొని హిందూ సామ్రాజ్య స్థాపన కోసం వారు ఏదైతే శతాబ్దాల క్రితం వారు పోరాటం చేసిండ్రో వారి పోరాట స్ఫూర్తితోటి మనమంతా కూడా ఏకమై నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని భావిస్తూ మరి ఈరోజు యువత ఎంతో గొప్పగా ఈరోజు జయంతి సందర్భంగా శివాజీ యువసేన, శివాజీ యూత్ మిత్రులంతా కూడా వారందరూ చిన్న వయసులో ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, అలాగే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ
చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుజన పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఘనంగా జరిగింది. గోదావరిఖని తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ భవన్లో జరిగిన శివాజీ జయంత్యోత్సవ కార్యక్రమంలో భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాథర్ రాయమల్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు యాసర్ల చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాధ్యులు కవ్వంపల్లి సతీష్, ఇరుగురాల కిష్టయ్య, ఆకునూరి బాల అంకుష్, గద్దెల శశిభూషణ్ తదితరులు ఉన్నారు. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉన్నదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉందని, రామగుండంలో కూడా దౌర్జన్య పాలన జరుగుతుందని, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కార్పొరేటర్ మేకల సమ్మయ్య, నాయకులు ఎన్ మురళీధర్రావు, పర్లపల్లి రవి, జేవి రాజులతో తదితరులతో కలిసి హరి మాట్లాడారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీ ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన అంటారు దీన్ని. ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా దౌర్జన్యమే. ఇంకెన్నాళ్ళు ఇది? మీకు గతంలో ఇట్లా చేస్తేనే 20 ఏళ్ళు పక్కకు పెట్టిండ్రు ప్రజలు. మళ్ళీ మీకు అధికారం వస్తే మళ్ళీ ఇట్లా చేస్తే మళ్ళీ 20 ఏళ్ళు మీకు అదే గతి పడుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోండి. మనం గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారంలో ఏం చెప్తాం? రాజ్యాంగాన్ని గౌరవిస్తామంటాం, రాగదేశాలకు అతీతంగా పనిచేస్తామని చెప్తాం. కానీ చేసేదేంది? ఇది ఎక్కడ దౌర్జన్యం? ఆ రాష్ట్ర వ్యాప్తంగా 20-25 వస్తే ఆ 20-25 కూడా కానియరా? మీరు గెలిచిందే అక్రమంగా, ఎక్కడ కూడా నిజాయితీగా గెలవలే. అటువంటి గెలిచిన కాడ కూడా ఈ పరిస్థితి దాపురించిందంటే రేపు ప్రజలు ఓటేసినప్పుడు ఏమనుకుంటారనే ఇది కూడా ఉండాలి కదా మీకు. ఇంకెందుకు మరిగా ఓట్లేదు ఎందుకు? ఈ వ్యవస్థలు ఎందుకు? ఎలక్షన్ వ్యవస్థ ఎందుకు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు? ఇవన్నిటిని నిర్వీర్యం చేస్తూ బలప్రయోగం చేసి మీరు మున్సిపాలిటీలను గుంజుకుంటామంటే ఇక మరి ఎలక్షన్ ఎందుకు పెట్టుకున్నాడు? ఇది దారుణంగా ఉంది. దీన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి ఇక్కడున్న ప్రభుత్వానికి వత్తాసు పాడుతున్నాయి. ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోతా ఉంది. ప్రజాపాలన అనే పేరు చెప్పుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాహుల్ గాంధీ రాజ్యాంగం అని చెప్పేసి చేతులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజ్యాంగం అమలు అయితలేదు. ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఒక అధికార యంత్రాంగం పని అనేదే లేకుండా, అధికారుల ప్రమేయం లేకుండా, అధికారులందరూ కూడా చాలా ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కండువ కప్పుకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా, ముఖ్య నాయకుల్లాగానే వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇవాళ మనం చూస్తూ ఉంటే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు మొదలైన నాటి నుంచి చూసుకుంటే భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక మందిని విత్డ్రాల్ చేయించడం, ఆ ఏ వ్యక్తి అయితే పోటీ చేస్తూ ఉంటే ఆ పోటీ చేసే వ్యక్తి చుట్టూన్నటువంటి ఆయన యొక్క అనుచర గణాన్ని ఇబ్బందులు పెట్టుకుంటారు, విత్డ్రాల్ చేయించుకుంటారు. దాని తర్వాత ఇనాన్మస్లు చేసుకునే ప్రయత్నం చేసి, దాని తర్వాత ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలలో కూడా అధికారులను వాడుకొని అవినీతితోటి సంపాదించిన డబ్బులన్నీ విచ్చలవిడిగా వెదజల్లుతూ
ఇవాళ ఎన్నికల అనే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కును కానీ ఆ యొక్క విధానాన్ని కానీ పరిహసించే విధంగా ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉన్నది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇది జరగడం, చాలామంది దీన్ని కళ్ళు మూసుకొని చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ గెలిచిన తర్వాత కూడా ఎన్నికల రోజు, పోలింగ్ అయిపోయినాక గెలిచినాక కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే క్యాతనపల్లి కావచ్చు, తొర్రూరు కావచ్చు, ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఇవాళ క్యాతనపల్లిలో ఉన్న 22ల 14 మంది బీజేపీ మరియు సిపిఐకి సంబంధించిన వాళ్ళు గెలిస్తే, బీఆర్ఎస్ను సిపిఐ వాళ్ళు గెలిస్తే, ఇవాళ 7-8 సీట్లు లేని కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యంగా, అసలు సిగ్గనిపించదా, ఓడిపోయినాం పక్కకుండాలే, 14 మందికి సంబంధించిన వాళ్ళు గెలుస్తారు, అయిపోతుంది. చాలా సింపుల్గా జరగాల్సినటువంటి విషయాన్ని ఇవాళ అక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, అదేదో పెద్ద గొప్ప పని అనుకునే విధంగా వాళ్ళు వ్యవహారం చేసి ఒక 4 వారం రోజులుగా కేతనపల్లి కానీ మంచిర్యాల జిల్లాలలో ఒక దౌర్జన్యకరమైనటువంటి ఒక అమానుషమైన సంఘటనలు జరిగే విధంగా ఉన్నది. వాళ్ళ ఖిలాఫ్లా కేతనపల్లిలో బంద్ పెడితే కూడా బంద్ విజయవంతమైంది అంటే, ఇవాళ ఒక మున్సిపల్ ఎన్నికల కోసం 1000 మందిని పోలీసులను డిప్లాయ్ చేసి ఇవాళ ఊర్ల మీద పడి ఊరి మీద యుద్ధం చేసే విధంగా ఇవాళ పోలీసు వ్యవస్థను వాడుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ తొర్రూరులో కావచ్చు, ఇంకొకడ చూసినా కానీ, ఎక్కడ ఇబ్రహీంపట్నంలో కానీ, ఇంకా ఏ ప్రాంతం తీసుకున్న 1000 మంది పోలీసులను కవాతు చేసుకుంటూ ఆ డిస్ప్లే చేసిన ఫోటోలు చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యం ఏ విధంగా పోతుంది అనేది గమనించాల్సిన విషయం. ఇవాళ పోతా ఉంటే కేతనపల్లి అడ్డుకొని సుమన్ను నిర్బంధం పెట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టి మా వాళ్ళ మీదనే దాడి చేసి ఇవాళ సుమన్ను అరెస్ట్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇవాళ ఎక్కడ పోతుంది ఈ రాజ్యాంగం పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ కళ్ళు కనబడతలేవా? ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి కాంగ్రెస్ లా ఏ విధంగా నడుస్తుంది? అసలు ఏం రకమైన కాంగ్రెస్ ఇది? కాంగ్రెస్ అనేది మారిపోయిందా లేకపోతే ఏమున్నది? ఈ విధానాన్ని మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. సుమన్ అరెస్టును మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బ్లాక్ డే రోజుగా ఇది నిన్నటి దినం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 14 మంది గెలిచినటువంటి కౌన్సిలర్లకు విలువ లేదా? అసలు ఏం ఈసీ అనేది ఏం చేస్తా ఉన్నది? ఇట్లాంటి భయానకమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అదేవిధంగా మా రామగుండం మున్సిపాలిటీలో కూడా ఏదైతే మేము నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మక్కాన్ సింగ్ గుండా పాలనతోటి ఇవాళ నామినేషన్లు బలవంతంగా విత్డ్రాల్ చేయించడం మనం చూసినాం. ఏ విధంగా విత్డ్రాల్ చేయించాం, దాని మీద కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటివరకు ఏ విధంగా లేదు. పోటీలు జరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని బెదిరియడం, నానా హింసకు గురి చేయడం, అదేవిధంగా 12వ తారీఖు రాత్రి రోజు కరెంటు పోయిందనడం, అసలు అక్కడ ఏమో జరిగిందనేది అపవాదు వస్తూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల కాడ బ్యాలెట్ బాక్సులు ఉన్న కాడ అసలు బ్యాలెట్ బాక్సులకు ఏ విధంగా రక్షణ కల్పించారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉన్నది. వాళ్ళు చాలా మంది ఓడిపోయే వాళ్ళు గెలిచిర్రు, గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు. అసలు ఇది ఎట్టి పరిస్థితులకి గెలవరు అనుకునేది కూడా గెలిచిర్రు. దీని అంతటికి కూడా ఒక అపోహ ఉన్నది. దాన్ని మేము గతంలో కూడా ఒక వీడియో ద్వారా చెప్పినాం. దయచేసి అధికారులందరూ కూడా దాన్ని వీడియోను మీరు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను మీరు ప్రదర్శించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రెండవది, పోలింగ్ రోజు విచ్చలవిడిగా పోలీసును ఉపయోగించి మా అభ్యర్థుల మీద కానీ అభ్యర్థులు ఉన్న చోట్ల కానీ వివిధ రకాల దాడులు జరిగినాయి. ఇవాళ బొడ్డు రవీందర్ ఇంటికాడ మన 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు ఆయన కారు అక్కడికి వచ్చి పోలింగ్ సెంటర్కి వస్తుంది. పోలింగ్ సెంటర్ వరకు వచ్చే వరకు అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ చెదిరిపోయి కొన్ని ఇళ్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పోలింగ్ సెంటర్కు 50 మీటర్ల లోపటినే బొడ్డు రవీందర్ ఇల్లు ఉంటుంది. దాంట్లోకి అందరు పోయినాక ఈయన ఆ ఇంట్లో లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసి అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే పెద్ద మనిషిని చెంపపంటి కొడతాడు, ఈ ఇంట్లో మీకు ఏం పని అని. అరే నీకు భయపడే జనాలు ఉరికొచ్చి ఇళ్లలో దాక్కున్నారు, సీసీటీవీ కెమెరాలలో క్లియర్గా కనబడుతుంది. ఆవిడ ఇంట్లోకి పోయిండు. మా అభ్యర్థి వాళ్ళ శ్రీమతి బొడ్డు రజిత, ఆమె అనారోగ్యంతో ఇంట్లో ఉంటుంది, ఆమె దౌడ వాళ్ళకు కొడతా అంటాడు. ఈ విధంగా నానా దుర్భాషలను ఆడి అనేక పోలింగ్ సెంటర్లలో, ఇది ఒక్కటే కాదు చాలా పోలింగ్ సెంటర్లలో ఈ విధమైన నిర్ణయాలు జరిగినాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఎన్నికల ఏదైతే విధానం జరిగిందో, సరళి జరిగిందో, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగింది. దీన్ని ఏదైతే అక్రమ ఆర్జనతోటి గత 2 సంవత్సరాలు గెలిచినటువంటి ఎమ్మెల్యే సంపాదించిన సంపాదనతోటి విచ్చలవిడిగా డబ్బు ప్రవాహంతో
మీరు ఎక్కడ కూడా నైతికతతోటి గెలవలేదు, న్యాయంగా గెలవలేదు. మీ గెలిచిరు కావచ్చు, మీరు చేసుకున్నారు కావచ్చు, కానీ మీది నిజాయితీ అయిన గెలుపు కాదని చెప్పి మీరు మీ గుండె మీద చేసుకుంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవరు ఈ ఎన్నికల దాన్ని ఈసీ సీరియస్గా తీసుకొని, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు కూడా సీరియస్గా తీసుకొని, ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఈ విధానాన్ని మీరు మార్చకపోతే, మీరు ఇంత గొప్ప చదువులు చదువుకొని ఇంత రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు, రాజ్యాంగాన్ని అమలుపరిచిన మీరే ఈ విధంగా మీరు నిమ్మకుండిపోవడం, ఈ అధికారానికి భయపడి ఈ విధంగా ఉండడం చాలా శోచనీయం. దీన్ని మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ బేషరతుగా మా సుమనన్నను రిలీజ్ చేసి ఆ కేసు విత్డ్రా చేసుకొని కేతనపల్లిలో న్యాయమైనటువంటి ఎన్నిక జరగాలని చెప్పేసి, జరగకపోతే రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు మంచి వాళ్ళు ఈ ప్రజాస్వామ్యం దేశం శాశ్వతం వచ్చిన తర్వాత హిట్లర్ లాంటి వాళ్ళు, మంచి వాళ్ళు ఈ దేశంలో ఉన్న హిట్లర్ లాంటి మనుషులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పటికైనా ఈ కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండయి. రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి వివేక్ గారు కావచ్చు, మక్కాన్ సింగ్ కావచ్చు, ఇంకెవరైనా కానీ మీరు ఎప్పటికైనా కానీ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మీరు న్యాయంగా గెలవండి, న్యాయంగా చేసుకోండి. ఏదో కొద్దో గొప్ప ప్రభుత్వం ఉన్నప్పుడు జరుగుతుంది, కానీ ఇంత విచ్చలవిడితనం జరిగేసి మీరు ఆ గెలుపును మీరు మా గెలుపు అని అనుకోవడం. ఇవాళ చెప్తా ఉన్నా 1,24,000 ఓట్లు పోలైనాయి. ఇక్కడ కాంగ్రెస్కి ఏమొచ్చినాయి? 50,000 ఓట్లు వచ్చినాయి. మేమేదో గొప్ప గెలిచినామని చెప్పుకుంటారు. మీకు ఖిలాఫ్లో 74,000 ఓట్లు పోలైనాయి. మీకు కనబడుతుందా, వినబడుతుందో లేదో, మీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది కనబడుతుంది. మీకు వచ్చినాయి 50,000 ఓట్లే, మీకు వ్యతిరేకంగా 74,000 ఓట్లు వచ్చినాయి. మీరు ఇంత మజిల్ పవరు, మీరు అధికారం, డబ్బు, ఈ భయభ్రాంతులకు గురి చేసి మీరు సంపాదించిన ఓట్లు 50,000. రేపు రాబోయే కాలంలో మీకు ఈ అధికారం ఉండదు, ఈ అధికారులు వత్తాసు పలికే కాలం ఉండదు. ఇదంతా ఉండదు కావచ్చు. పెయిల భయం పెట్టుకొని ప్రజలంటే గౌరవంతో, ప్రజాస్వామ్యం అంటే గౌరవంతో మీరు మెదలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.